డయేరియా వ్యాప్తి నేపథ్యంలో అన్ని చర్యలు చేపట్టాము అని ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏమీ లేదు అని జిల్లా వైద్యాధికారి మంజువాణి తెలిపారు. సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలంలో డయేరియా బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి మంజువాణి పుట్టపర్తి ఆర్డీఓ భాగ్యరేఖలు పర్యవేక్షించారు. ఆసుపత్రిలో ప్రస్తుతం డయేరియా లక్షణాలతో చికిత్స పొందుతున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు డయేరియా లక్షణాలు ఎంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందారన్న అంశమై వైద్య బృందం సమీక్షించారు. డయేరియా వ్యాధి నివారణకు అన్ని చర్యలు తీసుకోవాలి అని సూచించారు. పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉంది అని, తీవ్రత పెరగకుండా అవసరమైతే వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. డయేరియా వ్యాప్తి చెందిన ప్రాంతాల నుండి నీటి నమూనాలను సేకరించాము అని, నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా పుట్టపర్తిలో పలు ప్రాంతాల్లో డ్రైనేజీ నీరు లీకేజీ అవుతున్న క్రమంలో సమస్యలు తలెత్తకుండా వైద్య క్యాంపులను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. పోర్టల్లో మీరు అప్లోడ్ చేయకపోతే మాకు రాదు. ఇదేం భయపడాల్సింది. ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎన్ని డైరియా కేసులు చెప్పుకున్నా ఇప్పుడు మనం తీసుకుంటే జనవరి నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే 1173 కేసెస్ రికార్డ్ అయినాయి. అమ్మపాలెంలో మోర్ దాన్ 6 కేసెస్ ఉన్నాయి కాబట్టి నైటే మన ఆటో వర్కర్స్ ఏఎన్ఎంసీ హౌస్ వెళ్లి సర్వే చేశారు. ఇప్పుడు కూడా అన్ని చోట్ల పుట్టపర్తి డివిజన్ లో సంబంధించినటువంటి 8 పిహెచ్సిస్ లో కూడా మనం హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇవాళ మనకు అక్కడ నుంచి ఆర్డర్స్ లో వాటర్ శాంపుల్స్ ఎక్కడైనా పైప్ లైన్ లీక్ అయితే అవి కూడా రెక్టిఫై చేయమన్నారు. కోఆర్డినేషన్ విత్ అదర్ లైన్ డిపార్ట్మెంట్. లైక్ స్కూల్ శాంపుల్ కూడా తీసుకొని మనం మార్నింగ్ స్కూల్ శాంపుల్ తీసుకొని హిందూపూర్ ల్యాబొరేటరీ కూడా తీసుకొని ఏమన్నా అక్కడ ఏదైనా స్పెషల్ పెటోజన్ ఏదైనా ఉందా దానికి సంబంధించి మన బ్యాక్టీరియా తీసుకోవాలనేది కూడా తీసుకోవడం జరుగుతుందండి. ఆ ఫీల్డ్ ఫంక్షనరీస్ అంతా ఆల్రెడీ స్టాప్ డయేరియా క్యాంపెయిన్ మోడ్ లో గత 15 రోజులుగా వీళ్ళు అందరికీ కూడా అవగాహన కార్యక్రమం కల్పిస్తున్నారు. అదే విధంగా అండర్ 5 చిల్డ్రన్ ఏ ఇంట్లో అయితే బిలో 5 years ఉన్న చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళందరికీ పోయి మా ఆశా వర్కర్స్ 2 ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా వాళ్ళు చేసి ఇవ్వడం జరుగుతుంది. 6వ తారీఖు నుంచి నిన్నటి దాకా టోటల్ గా మనకి 41 కేసులు నమోదయ్యాయి. ఇవేంటంటే నాట్ ఓన్లీ